లేదా అదో పోడా లేచి ఏమన్నా పని చేసేది తెలియదా? 10 అవుతుంది. ఇంకెంతసేపు అంటావురా? ఎవరా వారి రాత్రి ఏ టైం వరకు ఆడిల్రా పత్తాలు? అర్ధరాత్రి 12 దాటింది. ప్రజలు బాగానే కమాయించినావు అయితే దీన్ని బట్టి ఊతే 12 డాబులు ఆడినాం, 7 డాబులు గెలిచిన. మరి కొడుకురా తినిపిస్తాను అయ్యాలా? ఈయన తింటావా ఇంటికాడ తింటావా? ఎప్పుడు తినిపిస్తావు చెప్పురా. ఏం తినిపిస్తా పారా? ఎప్పుడు తినిపిస్తాను. సాయంత్రం పాడగలను రమేష్ గారి సాయంత్రం బట్టి ఆగమంటాను. ఎందుకు రా ఎప్పుడు రా ఇంకా పని చేసేది? ఆ రమేష్ గారిని సాయంత్రం ఇచ్చిపెట్టరా అంటాను. నేను ఎంత ఇచ్చిపెట్టవైతివి సాయంత్రం పాడగాను. నువ్వు ఎన్నడూ ఏం చేస్తావో నాకు ఏందో కదా. సాయంత్రం పాడగాను కానీ ఎన్నడూ చేస్తావు ఇక సాయంత్రం బట్టకంటే బట్టి ఆగం చేస్తాను. ఇక బాయికాడికి పోయి ఇక పని చేసుకున్నావు, ఇక నీళ్ళు కట్టుకుందాం అనేది ఇంకెన్నడొస్తుంది నీకు బుద్ధి కాదు. నేను నీకు కొట్టుతే మళ్ళీ ఈ వాతలు పడాలి. నేను చెప్తాను రమేష్ గారిని సాయంత్రం వదులుకొని నీ పని నువ్వు చేసుకుంటున్నావో చేసుకో, లేకుంటే మమ్మల్ని ఆగం చేస్తావో చెయ్యి. నీ వల్ల ఊళ్ళో పరువు అంతా పోతుందిరా. పరువు పోతుంది మాకు. చెప్తాను పరువు పోతుంది. అక్క బీడి కట్టిగా కదా. ఏమరా వారి అంత ఆగమా ఉన్నావు? ఇంట్లో గొడవలు అయినాయి రా. గొడవలు అరే నన్నంటే పర్వాలేదురా, కానీ నీ వల్ల నేను చెడిపోతానంటారు, అందుకే బాధపడుతున్నారా. ఏ నువ్వు బాధపడకు, మనమ్మనే కదా నేను చెప్తా. నువ్వు బాధపడకు. పని నువ్వుగా చేను దగ్గర పోందా? చేను దగ్గర పోందా? తీసుకుంటా.
అరే అరే ఇక మన జీతం మారిపోయినట్టేరా. ఎందుకు? అరే ఎంత బంగారమేరా. నిజమా? ఇగో నేను చెప్పినట్టేను, మనం రవాణా దగ్గర పోదాం, అవసరం రవాణా దగ్గర పోదాం, ఈ బంగారం అంతా చూపిద్దాం. చూపించిందనుకో ఆయన సీట్ దగ్గర తీసుకుపోతాడు, మనకు ఫుల్ డబ్బులు వస్తాయి. ఇస్తాడా? ఇస్తాడు. ఈ విషయం మాత్రం ఎవ్వరికి తెలియదు, చెప్పుగా. అరే ఎవ్వరు చెప్పను రా. ఎవ్వరికి చెప్ప కొట్టి. అరే నన్ను అనుమానిస్తాను నువ్వు. చిన్నప్పటి నుంచి దోస్తాను రా మనది. నన్ను అనుమానిస్తాను కదరా నువ్వు. మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టురా, ఎవరి చెప్ప. చాలు రా, ఒక్క మాట అన్నా చాలు. ఏంటి అర్జెంట్ కలవాలను నువ్వు? ఇది మేము పని చేస్తా అంటే మా చైన్లో దొరికిందన్న. అవునా? వీళ్ళంతా బంగారమే ఉన్నా అన్న, చూసి చెప్తారా అన్న? చెక్ చేస్తా తమ్ముడు, చెక్ చేసి చెప్తా. జాక్పాట్ కొట్టిల్లు తమ్ముడు. అన్నా ఎవరి దగ్గర కొట్టేయలేదన్నా. ఇంత బంగారాన్ని ఇక్కడ కరిగేయడం కుదరదు తమ్ముడు, దానికి పెద్ద పెద్ద మిషన్లు అవసరం ఉంటాయి. దీన్ని టౌన్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మాకు అక్కడ ఎవరు తెలియదు అన్న. మరి ఒక పని చేద్దాం తమ్ముడు, చెప్పండి. రేపు పొద్దున 10 గంటలకు రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తా. అవునా అన్న? సరే అన్న, థ్యాంక్స్ అన్న. ఏమ్రా బాగా ఆలోచిస్తున్నావు? రేపు ఇదే టైంకు మనం బంగారం అమ్మితే మస్తు పైసలు వస్తాయి. దాంతో మనం ఊర్లోనే ఉందా లేకపోతే దుబాయ్ ఎక్కడికైనా పోయి సెటిల్ అవుదామని ఆశిస్తానా? గన్ని పైసలు వచ్చినాక ఈ ఊర్లో ఉంటే మనకు విలువ ఉంటుందిరా. అదే నేను కదే అనుకుంటానరా. ఒకవేళ నువ్వేం చేస్తావురా పైసలతోటి? నేనా బిందాసుగా కారు కొనుక్కొని ఆరామ్స్ వెళ్ళిపోతా. అబ్బా, మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? నాకైతే ఈ 10,000కు 10,000కు 10 ఉంగరాలు పెట్టుకోవాలనిపిస్తాను. అబ్బా నిజమా? నువ్వేమో అన్నావు కోడి కూర. నీకేందిరా, ఊరు మొత్తానికి రేపు కోడి కూర తినిపిస్తా నేను. గంతే, నేను తినిపిస్తా, ఫిక్స్గా గంతే. అన్న ఏమో దొరికిందంటగా, మాకు చెప్తలేవు. పోతుందంట. ఏమైందిరా తమ్ముడు? మీకు బంగారం దొరికిందంట కదా, ఊరంతా కూడైకి వస్తుంది.
యుగేందర్, అరే యుగేందర్ కారా. అరే బంగారం గురించి ఎవరో చెప్పినవురా? ఊరంతా వచ్చిన అడుగుతాంది. నేనైతే ఎవరు చెప్పలేదురా, ప్రామిస్ రా. అరే నిజం చెప్పురా. అరే నేను మన ఇద్దరు ఫ్రెండ్షిప్ మధ్యలో ఒట్టేసినాక కూడా చెప్తున్నారా. మరి వాళ్ళందరికి ఎట్లా తెలిసింది? ఏడు పెట్టినా చెప్పు ఫస్ట్, బంగారం చూపి. ఇంట్లో పెట్టినా. నడు. అమ్మా అమ్మా, పొద్దున ఇక్కడ పెట్టిన బిందెను చూసినావా? నేను నీ బిందెను చూసుకుంటూనే ఉన్నా. వాడు 25% వస్తే వానికి వేసిన పో.